ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి బోధించిన ఉపాధ్యాయులకు నమస్కారం. మన తెలుగు పాఠ్య పుస్తకంలో అంకెల ఆధారంగా అక్షరాలను గుర్తించడం అనే కృత్యాన్ని మీరు గమనించే ఉంటారు. ఈ కృత్యాన్ని ఆసక్తికరంగా నేర్పించడానికి TLM ను తయారు చేసుకుందాం. ఈ TLM ను తయారు చేసుకోవడానికి కావలసిన సామాగ్రి: కార్డ్బోర్డు లేదా ఫోమ్ బోర్డ్, కట్టర్, కలర్ పేపర్లు, కట్ మార్కర్లు, కత్తెర మరియు ఫెవికాల్. ఈ TLM ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. కార్డుబోర్డు లేదా ఫోమ్ బోర్డును ఇంటి పైకప్పు ఆకారంలో కట్టర్ సహాయంతో కత్తిరించండి. ఈ బోర్డు మనకు బేస్గా ఉపయోగపడుతుంది. బేస్ బోర్డుపై అక్షరపు కార్డులు పట్టగలిగే ఫ్రేమ్ను ఇంకొక కార్డు బోర్డుపై తయారు చేసుకోండి. ఫ్రేమ్ను బేస్ బోర్డుపై అతికించండి. కార్డు ముక్కలకు కలర్ పేపర్ని అతికించి వాటిపై అక్షరాలను రాయండి. ఇప్పుడు ఈ TLM ను తరగతి గదిలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. పాఠానికి సరిపడా అక్షరాల కార్డులను తయారు చేసుకొని ఫ్రేమ్లో అమర్చి పిల్లలకు చూపించండి. ఒక్కొక్క పిల్లవాడిని పిలిచి 2వ నంబర్ దగ్గరున్న అక్షరం ఏమిటి అని అడగండి. ఏ పాఠాన్ని నేర్పించారో ఆ పాఠంలోని అక్షరాలనే ఫ్రేమ్లో పెట్టండి. పిల్లవాడు అక్షరాన్ని గుర్తించి బిగ్గరగా చెప్పిన తరువాత ఆ అక్షరాన్ని వర్ణమాల చార్ట్లో కూడా గుర్తించమని చెప్పండి. ఇప్పుడు 4, 5 అక్షరాలు ఏమిటని అడగండి. వాటిని చదవమని చెప్పండి. వీటిని వర్ణమాల చార్ట్లో కూడా గుర్తించమని చెప్పండి. పదాలు నేర్పడానికి ఈ TLM బాగా ఉపయోగించుకోవచ్చు.